వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయం హీటెక్కుతుంది. ఈసీకి చంద్రబాబు వైరస్ పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. బాబు కనుసన్నలోనే వ్యవస్థలన్నీ నడుస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు సజ్జల. దక్షిణాదిలో అధిక స్థానాలు గెలుచుకుంటామని అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలు ఉత్తరాది ఓటర్లను ప్రభావితం చేసేందుకని వైసీపీ అంటుంది. మరోవైపు కౌంటింగ్లో అవకతవకలకు జరిగే అవకాశం ఉందని పౌర సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రిటర్నింగ్ ఆఫీసర్స్ నిజాయితీగా వ్యవహరించారంటూ తాజాగా 120 పౌర సంఘాల సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. ఎందుకు వ్యవస్థని మేనేజ్ చేయడం నిజమేనా? జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంత? ఇదే అంశాన్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. కౌంటింగ్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఏపీలో పార్టీల మధ్య హీట్ పెరుగుతోంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం దాడులతో పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో కాకరేగుతుంది. ఇప్పుడు ఈసీకి బాబు వైరస్ పట్టిందని వ్యవస్థలన్నీ కేంద్రం మేనేజ్ చేస్తుందంటూ సజ్జల కామెంట్స్ చేశారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా ఉప లక్ష్మణ్ గారు, నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందనే భయం ఉందని ఇరు పార్టీలు కూడా అంటున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? కౌంటింగ్ లో భయం అంటే కౌంటింగ్ లో మామూలుగా ఎలా జరుగుతుందంటే ఏజెంట్లు ఇరు వర్గాలు ఉంటారు, ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉంటారు. అయితే కౌంటింగ్ లో మిషన్స్ కాబట్టి అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ చెక్ చేసి ఈ యొక్క ఏజెంట్లు సంతకం పెట్టిన తర్వాతనే అతను ఇన్ని ఓట్లు అని చెప్పి ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడో అతను బోర్డు మీద డిస్ప్లే చేస్తారు. అలాగే ఎలక్షన్ కమిషన్కు ఇన్ఫర్మేషన్ పంపుతారు. అయితే ఇక్కడ ఎప్పుడు జరుగుతాయి ఒక్కోసారి ఎలా అంటే ఏజెంట్లు లేరు అనుకోండి, ఒక పార్టీకే ఉన్నారు, చాలా మిగతా పార్టీ వాళ్ళు కానీ ఇండిపెండెంట్ కానీ ఏజెంట్లు లేరు, లేదా ఏజెంట్లను ఏదైనా మేనేజ్ చేశారు అనుకున్నప్పుడు అక్కడ దాని కౌంటింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఆఫీసర్లు అంటే ఎంప్లాయీస్ కూడా లొంగిపోతే తప్ప అక్కడ 500 ఓట్లు ఉన్నాయనుకోండి, దాని 1000 ఓట్లు అని చెప్పి మిషన్లో కరెక్ట్ ఉంటుంది, కానీ నోట్ చేసుకునేటప్పుడు 1000 అని రాస్తారు అనుకోండి. ఒక పార్టీకి ఉండే ఓట్లు ఇందులో కలిపేసి అక్కడ నోట్ చేస్తాడు, నోట్ చేసి దాన్ని పంపుతాడు అనుకోండి. అది ఎందుకు ఇంత పోటాపోటీగా ఉన్నప్పుడు ఏజెంట్లు లేని కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయి ఎక్కడన్నా? ఇంకా ఖచ్చితంగా అందరూ ఉంటారు. ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఏజెంట్లు లేకుండా కౌంటింగ్ జరగదు. ఒక్కోసారి ఏంటంటే చివరి మూమెంట్ లో ఏదన్నా అభ్యర్థి ఓడిపోతున్నాడు అనేటువంటిది వచ్చినప్పుడు ఏజెంట్లు ఏం చేస్తారంటే డిసప్పాయింట్ అయిపోయి ఇంకేముంది లాస్ట్ రౌండ్ ఉంది, ఈ రౌండ్ లో కూడా మనకు మెజారిటీ వచ్చినా గెలవము అని చెప్పి తొందరపడి బయటికి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయినప్పుడు ఎవరికి బలం ఉంటుందో వాళ్ళు ఆ ఓట్లను కూడా కలుపుకొని వీళ్ళని రాపించుకునే ప్రయత్నం చేయాలి. అంటే అలాంటి సందర్భాల్లో మేనేజ్ చేయాలి. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా ఉంటాయి, సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. అందువల్ల అంత సులభంగా అయితే లోపల ట్యాంపరింగ్ చేయడానికి లేదు. గొడవలు అయితే జరగచ్చు. ఇప్పుడు గొడవ జరిగేదానికి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేనే లోపలికి పోయి ఈవీఎం మిషన్ తీసుకొచ్చి ఇసురు కొట్టాడు, లేకపోతే అక్కడ లోపల పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ కూడా బయట గొడవలు పడతారు అంటే పడవచ్చు. లోపల కూడా ఆవేశానికి పోయి ఏజెంట్లు కొట్టుకోవచ్చు. ఇవన్నీ ఆవేశంతో కూడుకున్నవి జరుగుతాయి, ఇవి జరగవు అని చెప్పలేము. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ హెచ్చరించింది, ఇట్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది, మీరు పటిష్టంగా బందోబస్తు పెట్టండి అని పెడుతున్నారు అన్ని చోట్ల. ఇప్పుడు పల్నాడు కానీ లేకపోతే కడప జిల్లాలో కానీ అనంతపురం తాడిపత్రిలో కానీ ఈ బయట ఎందుకంటే గొడవలు జరగకూడదు, పీస్ఫుల్ గా కౌంటింగ్ జరగాలని చెప్పి గట్టి పోలీస్ బందోబస్తు పెడుతున్నప్పుడు ఇంకా ఆందోళన చెందాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి? ఇక్కడ ఎవరు ఏ విధంగా ఓట్లని అటు ఇటు తారుమారు చేయగలుగుతారు? చేయలేరని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక ఈసీకి బాబు వైరస్ పట్టిందంటూ కూడా సజ్జల కామెంట్ చేయడం, కేంద్రం
వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుందంటూ కూడా కామెంట్ చేయడం ఎలా చూడాలి? ముఖ్యంగా కొన్ని పౌర సంఘాల నేతలు అయితే అధికారులకు లేఖ రాశారు, కౌంటింగ్లో అవకతవకలు జరిగే అవకాశం ఉంది, ఆ విధంగా లేకుండా చూడాలి అని చెప్పేసి బాధ్యత మీది అంటూ కూడా కొన్ని లేఖలు కూడా విడుదలైన సందర్భం ఎలా చూడాలి? ఇప్పుడు కౌంటింగ్ లో నేను ఇందాక చెప్పినట్టు అవకతవకలు జరిగేటువంటి పరిణామాలకు బాధ్యులు ఎవరైతారు? రాజకీయ పార్టీలు అవుతారు కదా. మీ పార్టీ ఏజెంట్ లేకపోతే అక్కడ మరి ఏమవుతుంది? తప్పు మీదే అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఒకే మిషన్ ఓపెన్ చేస్తాడు, ఏ పార్టీకి ఓట్లు చూపిస్తాడు, చూపించినా నోట్ చేస్తాడు, ఏజెంట్ చూస్తూ ఉంటారు, ఆ నోట్ చేసేది చూస్తారు. అక్కడ 500 ఓట్లు ఉంటే ఇక్కడ 300 రాస్తే ఊరుకుంటారా? అది జరిగే పని కాదు. కానీ పౌర హక్కుల నేతలు కూడా బీజేపీ ఈసారి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని మరి ఏ కారణంతో చెప్పుంటారు? అంటే వాళ్ళకి ఈ విషయాలని తెలియదు అంటారా? ఎందుకు తెలీదు? ఇప్పుడు ఏదో ఒక విధంగా రాజకీయ పార్టీ మీద దుమ్ము పోయాలి. పౌర సంఘాలు అంటే ఏంటి? ఇవాళ పౌర సంఘాలు అంటే ఏంటి? పౌరులకు అన్యాయం జరిగితే ఏదైనా మీరు దాని గురించి మాట్లాడాలా? ఈ కౌంటింగ్ లో ఏదో జరిగిపోతున్నది అంటే పౌర సంఘాలు దాని గురించి మాట్లాడేది ఏముంది? అక్కడ ఏజెంట్ పెట్టుకోకపోతే, ఇప్పుడు మన పోలింగే జరిగింది. గత ఎన్నికల్లో నాకు తెలిసింది చెప్తా, ఈ ఎన్నికల్లో తెలియదు. ఏం చేశారు? మిషన్ అన్ని తీసుకొని వెహికల్లో పోయారు. ఆ విలేజ్కి పోకుండా ఊరు బయట చెట్టు కింద కూర్చొని శుభ్రంగా బట్టలు నొక్కుకొని వేలు ముద్దలు వేసుకొని తిరిగి వచ్చి అక్కడ మిషన్ అప్పగించారు. ఆ విషయం ఎప్పుడు తెలిసింది? అది మారుమూల విలేజ్. ఒక నెల తర్వాత ఆ విలేజ్కి ఎవరో పని మీద పోతే, అరే మేము ఓట్లే వేయాలన్నారు. ఎందుకు వేయాలంటే ఇక్కడికి రానే లేదు, పోలింగ్ మా దగ్గర పెట్టనే లేదు మిషన్ అని చెప్పారు. అది అట్లాంటివి జరుగుతూ ఉంటాయి సమాజంలో. రైట్. అప్పుడు ఎవరు తప్పట్టావు? అక్కడ ఏజెంట్లు ఏమైపోయారు? పార్టీల ఏజెంట్లు వాళ్ళు ఎందుకు వెంబడే కంప్లైంట్ చేయలేదు? ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి ఒక మొబైల్ సిస్టమ్ ఉంది, ఈమెయిల్ సిస్టమ్ ఉంది, టెక్నాలజీ పెరిగింది, అన్ని ఉన్నాయి, ఫోన్ చేయొచ్చు, చెప్పొచ్చు. ఇన్ని ఉన్నా కూడా అలంగా జరుగుతాయి. అలా అందులో కౌంటింగ్ స్టేషన్ అంటే మొత్తం ఎంతమంది పోలీస్ బందోబస్తు బయట ఉంటుంది, ఎంతమంది అధికారులు ఉంటారు, తర్వాత రూట్ ఆఫీసర్లు ఉంటారు, చెక్ చేస్తారు. ఈవెన్ కలెక్టర్స్ కూడా కౌంటింగ్ కేంద్రాలు పోయి చెక్ చేస్తారు, జాయింట్ కలెక్టర్లు పోతారు, ఆర్డీఓలు పోతారు. ఇంత వ్యవస్థ నడుస్తూ ఉంటే ఇంకా లోపల ఏదో మేనేజ్ చేస్తారంటే ఎట్లా మేనేజ్ చేస్తారు? మేనేజ్ చేయడం అంటే ఇదే. ఏజెంట్లు లేకుండా ఉండి ఒక పార్టీ వాళ్ళే ఉంటే మా పార్టీకి రాసేసేయని చెప్పి ఆ యొక్క పోలింగ్ సిబ్బందిని అంటే కౌంటింగ్ సిబ్బందిని కూడా మేనేజ్ చేయాలి. డబ్బుతో అవకాశం ఉందంటారు. అవకాశం ఉంటాయి ఎక్కడో ఒక చోట. కానీ ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉన్న చోట ఏజెంట్లు లేని పరిస్థితి రాదని అనుకుంటున్నాను. రైట్. మనతో పాటు రాయపూడి వేణుగోపాల్ గారు, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈసీకి బాబు వైరస్ పట్టిందంటూ, అలాగే కేంద్రం వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నట్టు సజ్జలు చేసిన కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా మీకు, శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా అట్నారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్న మాటల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా ఏ శాఖని కూడా సక్రమంగా ముందుకు నడిపినటువంటి వ్యవహారం ఏం లేదు. ముందే కేవలం ఆయన రాజకీయ సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడుగానే ఉన్నాడు తప్ప మొత్తం శాఖలకు సంబంధించినటువంటి సకల శాఖలన్నీ కూడా ఆయనే ప్రవర్తించినటువంటి తీరు ప్రతి 5 సంవత్సరాలు ప్రజలు గమనించడం జరిగింది. ఇవాళ ఏదో గగ్గోలు పెట్టేసి అన్యాయం జరిగిపోతుంది, ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. అది కాదు మీరు గగ్గోలు పెట్టాల్సింది. మీరు ప్రజలకు చేసినటువంటి మోసాలు, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, మీరు ప్రజల్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఏడిపించినటువంటి కన్నీళ్లు, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి దగ్గర నుంచి శ్రామికుడి వరకు కూడా మీరు అభివృద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వాన్ని నడిపి ఇవాళ ఏదో మేము సంక్షేమం బటన్ నొక్కాం, ఇన్నిసార్లు 127 సార్లు 174 సార్లు బటన్ నొక్కామని చెప్పి మీరు ప్రజలను మోసం చేసినట్టు ఇవాళ ఏదైతే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘాన్ని కూడా ఇవాళ మీరు నడి రోడ్డు మీద విమర్శిస్తున్నారంటే ఎంత సిగ్గుమాలినటువంటి విషయం. అంటే మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఎన్నికల సంస్థ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, దానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అది కేంద్ర ఎన్నికల సంఘం కింద రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్నే ఫాలో అవుతున్నారు తప్ప
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఇది ఇప్పుడు ఎట్లాగో వాళ్ళకి ఎట్లాగో అధికారాలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేవలం ఓడిపోతున్నాం అనేటువంటి ఒక అసంతృప్తి, కేవలం ప్రజలు సేదరించుకుంటున్నారు అనేటువంటి పరిస్థితుల్ని గమనించి ఇవాళ ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎన్నికల సంఘం మీద చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీ ఎన్నికల ప్రక్రియను చూసుకోవాల్సింది అన్ని రాజకీయ పార్టీల యొక్క బాధ్యత. ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు సరైనటువంటి ఏజెంట్లని నియమించుకుని సక్రమంగా ఆ పార్టీ యొక్క బాధ్యత నిర్వహించవలసినటువంటి అవసరం పార్టీల మీద. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సంఘం కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు భయపడకుండా ఇవాళ మనం పిన్నెల రామకృష్ణారెడ్డి గారి విషయం చూసుకుంటే 10 రోజుల తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత వెలుగులోకి వస్తే దానికి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి కూడా మేము ఎక్కడా కూడా ఆ వీడియోని రిలీజ్ చేయలేదన్నమాట. ఆ రోజునే కనుక చర్య తీసుకున్నట్టయితే మరి వాళ్ళ విమర్శలకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఉండే కాదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కౌంటింగ్ లో ఉన్నటువంటి కానీ వేణుగోపాల్ గారు మరో విమర్శ కూడా చంద్రబాబు మీద మొదటి నుంచి కూడా వైసీపీ చేస్తూ ఉంది. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుందే వ్యవస్థను మేనేజ్ చేయడం కోసం, ఎంతో కొంత ఈసీని మేనేజ్ చేయడం కోసం అనే విమర్శలు మొదటి నుంచి చేస్తూ ఉంది. ఎందుకు ఇప్పుడు ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వ్యవస్థలు మారిపోతాయి అనుకుంటే ఇవాళ మీరు 98.9% మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాం కాబట్టి వై నాట్ 175 అనేటువంటి మేము సింహం సింగల్ గానే వచ్చింది అనేటువంటి మీరు ఇవాళ నచ్చిన అధికారుల్ని మనం అపాయింట్ చేసుకోవచ్చు, తద్వారా కొంతవరకు మనకు అనుకూలమైన పరిస్థితులు తీసుకురావచ్చు అనేది వైసీపీ చెప్తున్నమాట. లేదండి, ఎట్లా అయిందండి. నేను ఇందాక చెప్పాను, ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పరిస్థితులు. ఒకవేళ హక్కు ఇచ్చింది ప్రతి రాజకీయ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి ఎవరికైనా సరే అక్కడ ఏదన్నా ఆ ప్రాంతంలో కానీ, ఆ గ్రామంలో కానీ, ఆ పరిసరాల్లో ఏదన్నా అన్యాయం జరుగుతుంటే ఎన్నికల సంఘానికి ఒక అర్జీ పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి మార్చేటువంటి అధికారం ఆ ఎన్నికల సంఘ అధికారికి ఉంది. కాబట్టి అది వాళ్ళ అటువంటి బాధ్యత, వాళ్ళ యొక్క హక్కులను ఉపయోగించుకుని, వాళ్ళ యొక్క అధికారాలను ఉపయోగించుకుని అక్కడ చూస్తున్నారు తప్ప ఈ పొలిటికల్ పార్టీల యొక్క మాటలే ఇంటే ఇవాళ ఎన్నికలు అనేది ఏకపక్షంగా ఉన్నాయి. దాదాపుగా ఇవాళ 3 జిల్లాల్లో అనంతపురం కానీ, తర్వాత గుంటూరు జిల్లాలో కానీ ఇలాంటి చెదురుమదురు సంఘటనలు జరిగినాయి అంటే రాష్ట్రం నుంచి ఎక్కడా కూడా జరగల. కేవలం వైసీపీ పార్టీ నాయకులే కేవలం నాని గారి మీద అటాక్ చేసినటువంటి విధానం కాదు. కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మరి పోలీసు మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని గాయపరిచినటువంటి విధానం కానీ, లేకపోతే పులవత్త నాని గారి యొక్క బాడీ గార్డ్ ని మరి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి విధానం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసి ఇవాళ దొంగ వాళ్ళ భుజాల మీద గుమ్మడికాయ పెట్టుకుని దొంగ అని చెప్పి ఎదిగేటువంటి పరిస్థితుల్లో ఎదటి వాళ్ళ మీద దొంగలు చూపించడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. వాళ్ళు ఇవాళ అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందారు. ఇవాళ వాళ్ళు నియమించుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ కనుసన్నదలో, వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళు నియమించుకున్నటువంటి అధికారుల్లో పరిపాలించినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం సలాయించి ఇవాళ చివరికి ప్రజల యొక్క తీర్పు వ్యతిరేకంగా వస్తున్నటువంటి పరిస్థితిని గమనించి ప్రతిపక్షాల మీద బురద చల్లటం, అది చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, వీళ్ళందరి మీద బురద చల్లి ఇవాళ ఎవరో ఒకరి మీద గుడ్డగాల్చి నెత్తి మీద వేద్దాం, మొఖాన్ని వేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ ఈ మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ చేతగాని మాటలు కానీ మనం పరిగణించుకోవాలి. కాబట్టి ఎన్నికల సంఘం దాని యొక్క బాధ్యతని సక్రమంగా ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా బాధ్యత నిర్వహిస్తుంది. రేపు ఈ జరిగినటువంటి చెదురుమదు సంఘటనలు కూడా పరిగణలోకి తీసుకుని 4వ తారీఖున జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియను ఇప్పటికే అనేక గ్రామాల్లో వేణుగోపాల్ గారు కేంద్రం ఆధ్వర్యంలో ఉండే స్వతంత్ర ప్రతిపత్తిక సంస్థలు స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా పనిచేస్తాయని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో పనిచేసే వాటి మాత్రం వైసీపీకి మీరు ఎలా అంటగట్టుతారు? మరి వైసీపీ కూడా వ్యవస్థను మేనేజ్ చేస్తుందని చెప్తున్నారా మీరు కూడా? మేము వ్యవస్థను మేనేజ్ చేయటం అంటలేదండి, బురద చల్లుతుంది. ఇప్పుడు ఇవాళ పురంధేశ్వరి గారు చెప్పినటువంటి కొంతమంది రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చెప్తున్నారు కదా. పోలీసు వ్యవస్థ ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళందరూ కూడా వీళ్ళ కనుసన్నలో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇవాళ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ప్రతిపక్షాలు వాళ్ళ మీద ఎలిగేషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని మార్చడం జరిగింది.
ఎందుకు జరుగుతుంది? అక్కడ జరిగేటువంటి అక్రమాలు ఆ అధికారులు ఈ వైసీపీ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని మార్చండి, ఎన్నికల ప్రక్రియని సజావుగా సాగనివ్వండి అని చెప్పి ఒక అర్జీ ఇచ్చి పరిశీలించమన్నారు తప్ప పలానా అధికారిని మార్చమని ఎక్కడ కూడా చెప్పలేదు. పలానా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి అని చెప్పి ఇటు ఎన్డీఏ కూటమి ఎన్నికల సంఘానికి అర్జీలు ఇవ్వడం జరిగింది సార్. రైట్, మనతో పాటు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం సార్, సజ్జల కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? గుడ్ నేమ్ సార్, నా పేరు విజయ్. విజయ్ గారు మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అనలిస్టు ఉప్పల్ లక్ష్మణ్ గారికి, అలాగే వేణుగోపాల్ గారు తెలిసిన నేత అందరికీ రెగ్యులేషన్ పడిన నమస్కారాలు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆడేపల్లె ఉద్యోగస్తుడు, జీతగాడు ఏ రకమైన అధికారం లేకపోయినా దిక్కుమాలిన ప్రకటనలు ఇస్తాం. వాటిని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసీకి చంద్రబాబు నాయుడు వైరస్ పట్టిందని ఈయన ఏమైనా పరిశీలన చేశాడా, ల్యాబ్ టెస్టింగ్ చేశాడా? ఈయనకి జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున 3 పార్టీలు ఉంటాయి. ఓటింగ్ ప్యాటర్న్ మారి దాదాపు 150+ సీట్లతో గెలవబోయే రోజుల్లో, గవర్నమెంట్ ఫామ్ చేసే రోజుల్లో వీళ్ళు భయపడుకునేది చేసిన పాపాలు గుర్తుకొస్తున్నాయి. దాంతో వీళ్ళు కరోనా వైరస్ వచ్చేసింది. ఈ పార్టీ బతుకుందో కూడా తెలియదు. 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం కాబోతాం. ఆల్రెడీ లండన్ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రాన్ని తగలబెట్టేసి. ఇంక వీళ్ళు ఉన్నోళ్ళు ఏం దట్టాపుడు సర్దుకోవాలి కదా. అధికారులు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు, వీళ్ళు పని చేస్తారు. మాట అడుగుతాను సార్ రవి గారు, సారీ విజయ్ గారు. నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కదా, అప్పుడు వీళ్ళు అత్యధికంగా పంచాయతీ మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు గెలుచుకున్నారు కదా. రాష్ట్రంలో ఏ పార్టీకి రాలేదు కదా. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి వైరస్ పట్టలేదా? అప్పుడు వైఎస్ఆర్సీపీ వైరస్ పట్టిందా? ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ గారు తెలుగుదేశం పని చేస్తాను తెలియపోవని కోదలు కొట్టారు కదా. వీళ్ళు చేసేవన్నీ తప్పుడు ప్రకటనలు, నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్. వీళ్ళ దరిద్రం ఏంటంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పులు పాలు చేసి, రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు అగమ్య గోచరంలో పెట్టేసి, అదేంటి ల్యాండ్ టైటిల్ ల్యాండ్ తీసుకొని వచ్చి మెగా టీఎస్ దగా టీఎస్ గా మార్చేసి, కుటుంబ సభ్యులు సహా ఈ రాష్ట్రాన్ని వెలివేసిన దుర్మార్గులు, రాక్షసులు, సైకోలు. వీళ్ళ వల్ల రాష్ట్రానికి నష్టం వచ్చింది. అప్పుల పాలైపోయాం, ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ రాలేదు, రాజధాని లేదు, హోదా లేదు, కనీసం వైజాగ్ జోన్ లేకుండా పోయింది. కేంద్రం అందిస్తున్న నిధులు కూడా తెచ్చుకోవాలని దిక్కుమాలని చోటు తద్దవ ప్రభుత్వం. జలశక్తి నిధులు ₹1 తీసుకురాల, సర్వశిక్ష అభిమానుల నిధులు కానీ, అదేవిధంగా ఆయుష్మాన్ భవన్ నిధులు కానీ తీసుకువచ్చి వచ్చిన డబ్బులన్నీ కూడా వేరే దానికి బట్టలకు వాడుకున్నారే తప్ప రాష్ట్రంలో ఒక చిన్న అభివృద్ధి అయ్యేదానికి, రైతు పంట పండించిన చిన్న కాలం కూడా కట్టలేని దిక్కుమాలని ప్రభుత్వం. రాష్ట్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేసి రైతుల జీవితాలు అగమగోచరం అయిపోయి, సో అన్ని వ్యవస్థలు దుర్మార్గంగా నాశనం చేసి, చివరికి పోలీసులు మీరు చెప్పిన పాయింట్గా వస్తున్నా, పోలీసులకు కాకి డ్రెస్ తప్ప పూర్తిగా వైసీపీ కార్యకర్తలకు పనిచేశారు. ఈ 5 దందాలకు అండగా కొండాలకి, రౌడీలకి, దుర్మార్గంగా రెడ్ శాండ్ దోచుకోవడానికి, ల్యాండ్ శాండ్ మైన్ దోచుకోవడానికి వీళ్ళు కాపలా కుక్కల్లాగా పనిచేయించుకున్నారు. దాంతో ప్రతిపక్ష ఎలక్షన్లు సవ్యంగా జరగాలంటే, స్వేచ్ఛాయుతంగా ఓటేయాలంటే ఓటరు ఖచ్చితంగా నిజాయితీమైన అధికారులు ఉండాలి. ఎప్పుడైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మారిపోయారో, ఐఏఎస్ గా మారిపోయారో, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ ఐపీఎస్లు అయిపోయినారో, ఈ దుర్మార్గులందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి లిస్ట్ ఇచ్చాం మేము. అయ్యా వీళ్ళు పూర్తిగా అధికార పార్టీకి అండగా అవుతున్నారు, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగవు, వీళ్ళ పరిస్థితి ఎన్క్వైరీ చేయాలంటే ఈసీ పరిగణలోకి తీసుకొని ఎన్క్వైరీ చేశారు. మేము లిస్ట్ ఇస్తే మా చేత ఈసీకి లేదండి. ఈసీ స్వచ్ఛంద సంస్థ కలిగిన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఆ సంస్థకి లిస్ట్ అచ్చి పెట్టుకున్నాం, ఇట్లా జరుగుతుంది రాష్ట్రంలో. వాళ్ళు ఎన్క్వైరీ చేశారు. ఎన్క్వైరీ కమిటీ వేసి మొత్తం విచారించిన తర్వాత వీళ్ళందరూ కూడా నిజంగా పనిచేస్తారు, దీనివల్ల నష్టం వస్తుందని చెప్పి టోటల్ లిస్ట్ తీసుకొని ఒక్కొక్క పోస్టుకి 3 పేర్లు తీసుకొని, ఆ 3 పేర్లకు అనుగుణంగా ఎవరైతే చేయాలో వాళ్ళకి అనుకూలంగా వైసీకి నిర్ణయం తీసుకునింది. అంతేగాని ఎలక్షన్ కమిషన్ మేనేజ్ అయితే సీన్ మాకు లేదు. కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే స్వేచ్ఛాయుతంగా పనిచేసే సంస్థ ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ కి ప్రతిపక్షాలు ఆధారంతో సహా ఎక్కడైతే వీళ్ళు గొడవలు చేస్తారో, ఎక్కడైతే విగ్గింగ్ చేస్తారో. ఇంకో విషయం తెలిసిన మీకు విజయ్ గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తెలియకుండా ఉద్యోగం ఇచ్చాడు. రాష్ట్రంలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలని 20% పెంచకుండా ఇవ్వండి లిస్టు.
అంటే మేము బిగ్గింగ్ చేసుకుంటాము, మీరు లిస్ట్ తగ్గించేసారని చెప్పారు. ఇంత దుర్మార్గం జీవోలు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోతే రావణ కష్టం అంటే రాష్ట్రంలో కనీసం శాంతి భద్రత సమీక్ష కూడా చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం తగలబడిపోతున్న కనీసం ఈసీకి డిఎస్సికి డిఎస్డీకి మాట్లాడాల్సిన పరిస్థితి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ జరుగుతా దీనిపైన ఏమైనా శ్రీనివాస్ యాక్షన్ చౌదరి గారు, తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసులు లేకపోతే ఐఏఎస్లు వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని చెప్తున్నారు కదా, అలాగే కేంద్రంలో ఉన్న కేంద్ర మండలంలో ఉన్న కొన్ని దర్యాప్తు సంస్థలు కానివ్వండి లేకపోతే ఈసీ కానివ్వండి, ఆ విధంగా బీజేపీ కూడా పనిచేసే అవకాశం ఉంది కదా, వాళ్ళ సపోర్ట్గా చేసే అవకాశం ఎందుకు లేదంటారు? ఇది చాలా మంచి ప్రశ్న సార్. మేము ప్రతిపక్షాలుగా లిస్ట్ ఇస్తే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మిశ్రా గారిని ఈ రాష్ట్రానికి పంపించారు ఎన్క్వైరీ చేయమని. వాళ్ళ లిస్ట్ ప్రకారమే ఈ ఎక్కడెక్కడ జరుగుతున్న గొడవలు రెడ్ అలర్ట్ ప్రకటించండి, 104 సెక్షన్ పెట్టని చెప్పి ఎన్క్వైరీ కమిటీ ఇచ్చారు. ఇక్కడ సార్ మీరు ఇంకో మాట ప్రశ్న ఇచ్చారు. కేంద్రంలో కూడా అధికారులు అనుకూలంగా పనిచేస్తారంటే ఇంకా రాజ్యాంగ వ్యవస్థ ఎందుకు సార్ నాకు అర్థం కాలేదు. ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థ, మీ జర్నలిజము, అలాగే ప్రజాస్వామ్యం, 4 స్తంభాలు. ఈ ఒకటికి సంబంధం ఉండదు. కానీ ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేసుకోరు. స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే సంస్థలు, వీటిపైన రాజ్యాంగం ఆధారపడి ఉంటుంది. అటువంటి సమస్యలు అమ్ముడుపోయే పరిస్థితి వచ్చినాయని అనుకోవట్లా. ఎలక్షన్ కమిషన్ గతంలో సెషన్ గారు ఉన్నారు, ఆయన పేరు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం మనం. గతంలో ఎలక్షన్ కమిషన్ శాసన గారికి ఎలక్షన్ కమిషన్ ఇన్ని రైట్స్ ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఆయన. అటువంటి ఎలక్షన్ కమిషన్ తప్పులు చేస్తే అనుకోవట్లేదు, చేస్తే ప్రజలు క్షమించరు. ఒకవేళ ఈ ప్రభుత్వం చేసింది అనుకుంటే నెక్స్ట్ ఖచ్చితంగా తీసేస్తారు. ఇప్పటి వరకు ఈవీఎంల ద్వారా కానీ అన్ని రాష్ట్రాల్లో దాదాపు 7వ దశ కూడా రేపు 3 పోలింగ్ అయిపోతా ఉంది. ఇంచుమించు రాష్ట్రంలో దేశంలో 534 సబ్స్టిట్యూట్ కరెక్షన్ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి చోట కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు, కెమెరా చిత్రీకరణ జరుగుతా ఉంది. ఎక్కడ అన్యాయం జరిగిన కేసులు మొహమాటంలో కూడా పెడుతున్నారు. ఇప్పుడు మా మీద పెట్టారు, తెలుగుదేశం పార్టీ మీద కూడా పెట్టారు కదా, జనసేన మీద పెట్టారు కదా, వైసీపీ వాళ్ళు దుర్మార్గాలు వాళ్ళ మీద కూడా పెట్టారు కదా. సో ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా పనిచేస్తా ఉంది, అనుమానం అక్కర్లేదు. నిమ్మగడ్డ రమేష్ గారు మాకు ఏం చేస్తున్నారు కాల్ చేసిన వీళ్ళు చివరికి గెలిచింది వాళ్ళే. ఇప్పుడు ఈ రోజు మీనన్ మీద ఒంటికాల మీద విమర్శలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ విమర్శించాలనే పరిజ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఏదైనా జరిగితే చెప్పాలి, లేదంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి, లేదంటే అర్జీ పెట్టాలి. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అనుకూలంగా పనిచేస్తారు. ముఖ్యంగా పౌర హక్కుల నేతలు కూడా కౌంటింగ్ రోజున అవకతవకలు జరగవచ్చని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు మీ పార్టీ తరఫున? సార్ పౌర హక్కుల మానవ హక్కుల రాష్ట్రాలు ఉన్నాయి సార్, నాకు తెలిసి లేవనుకుంటా సార్. రాష్ట్రంలో పౌర హక్కులు మానవ హక్కులు లేవు సార్. ఒక చక్కని ఏడిపిస్తా ఉన్నాయంటే అంటే అమర్నాథ్ గౌడ్ 10వ క్లాస్ పిల్లల్ని తగలబెట్టేశారు పేపర్లు పోసి, పెట్రోల్ పోసి. ఇక్కడ ఎక్కడ పౌర హక్కులు సార్? త్రిమూర్తులు వారు మర్జన్లు ఏమో అన్నారని పోలీస్ స్టేషన్ చిరుమండలం చేశారు సార్. ఎంత నిత్యం సార్ ఇది సార్. సుధాకర్ సార్, డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగాడని చంపేశారు సార్, పిచ్చోడి చేసి మాస్క్ అడిగాడు. అంతెందుకు సార్, చట్టసభలో నుండి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యం అర్జును చంపి డోర్ డెలివరీ ఇచ్చారు సార్. రాష్ట్రం దేశంలో నేల ప్రభుత్వంలో 6వ స్థానం ఉంది సార్. మహిళల పైన 3 గెత్తాలు జరుగుతున్నాయి ఒక రోజుకి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన చెప్తున్నారు, అలాగే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగాయి కదా, మరి వాటి గురించి మాట్లాడరా? ఎక్కడ సార్ జరిగాయి? 30,000 మంది మహిళా ట్రాకింగ్ అయ్యారు, పట్టుకునే దిక్కు లేదు. సారా ఏరులో పడతా ఉంది, గడసేసి దమ్ము లేదు. గంజాయి డ్రగ్స్ కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. ఆంధ్ర రాష్ట్ర పేరుని నాశనం చేసి పారేశారు. ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రం పరిపాలిస్తా ఉంటే ఇది పరిపాలన సార్, ఇది దోచుకోవడం అంటారు, దుర్మార్గం అంటారు, నియంత్రిత పరిపాలన అంటారు. ఈ పరిపాలన మీద ఖచ్చితంగా తీర్పుకోవడం కోసమే రాష్ట్ర ప్రజలు మండారు. ఈవీఎంలో వాళ్ళు తీర్పునిచ్చారు, రేపు 4వ తేదీ ప్రకటిస్తారు. ఈ లోపల వీళ్ళకి తోకదగిన కొద్దిలాగా కడతారు. వీళ్ళు ఓడిపోతారని తెలుసు వీళ్ళకి. కాబట్టే ఈ రోజు ఈసీని విమర్శిస్తున్నారు. ఇలాంటి జర్నలిస్ట్ నిజాన్ని చెప్తే మిమ్మల్ని విమర్శిస్తారు, అవసరమైతే దౌర్జన్యం కూడా చేస్తారు. ఎందుకంటే తల్లబగలు కొడతారు. ఓటేసిన ఓటర్ని ఎమ్మెల్యే కొడతారు సార్. సిగ్గుండే కన్నా సార్ మానవ ఉందా సార్? ఓట్లేసి ఓటర్ని కొడతారు సార్ ఎమ్మెల్యే ఈవీఎంను బాగా కొడతారు సార్. నాకు అర్థం కాదు, ఎక్కడ చూడలేదు సార్ భారతదేశ కౌంటింగ్ లో మాత్రం భారీగా అవకతవకలు జరిగే అవకాశాలు వైసీపీ కూడా పదే ఆరోపిస్తుంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలోనే ఈసీ ఆదేశాలు ఒక పార్టీకి ఫేవర్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎక్కడా దేశంలో లేని రూలు ఏపీలో మాత్రమే ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు. విజయ్ గారు 3 అంచెల భద్రత. ఫస్ట్ భద్రత ఎంప్లాయీస్, టేబుల్స్, అక్కడ వెబ్కాస్టింగ్, సీసీ కెమెరా రికార్డింగ్. రెండోది ఆంధ్ర రాష్ట్ర పోలీసులు, రెండో భద్రత. మూడోది మిలిటరీ. 3 అంచెల భద్రతతో సీసీ కెమెరాల పరిధిలో, వెబ్కాస్టింగ్ రికార్డింగ్ పరిధిలో, ఐఏఎస్ ఆఫీసర్ల పరిధిలో ఇంత పెద్ద ఎత్తున పకడ్బందీగా ఎన్నికల ఓట్లు లెక్కేస్తా ఉంటే
రైట్. అంటే ఓడిపోతామనే భద్రత పరంగా ఓకే, కానీ అటెస్టింగ్ అధికారి సంతకం లేకపోయినా స్టాంప్ లేదన్న కారణంతో కూడా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు ఆ పోస్టల్ బ్యాలెట్లో ఓట్ని. కానీ కానీ అలాంటివి ఏం లేకుండా కూడా లెక్కించమని చెప్తుంది. ఇదంతా కూడా టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. సార్ వాళ్ళ దిక్కుమాల ఆలోచనలకి వాళ్ళ దిక్కుమాల ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఒక మనిషి మీరు అనుకోండి ఓటేసారు అనుకుందాం, పొరపాటున ఓట్లు అన్ని రకాలుగా సంతకాలు పెట్టి మీరు వేసారు పోస్టల్ బ్యాలెట్ లో, ఏమో ఆరో పెట్టుకుపోయొచ్చు. నిజాయితీ ఓటు మీరే కదా, ఎంప్లాయీ కోడ్ ఉంటుంది, ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ సర్టిఫికేట్ ఉంటుంది. సో మీ ఓటు తక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని అప్రూవ్ చేసి ఎలక్షన్ కమిషన్ కొన్న ప్రత్యేక అధికారాలు అనంత అధికారాలతో ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ప్రవర్తించింది. ఈ ఓట్లు ప్రజాస్వామ్యంగా జరిగింది, కౌంట్ చేయండి అని చెప్పి. మీకు భయం ఓడిపోతుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ని 3 చెరువులు నీళ్ళు తప్పించారు రాష్ట్రంలో. మీరు ఉద్యోగాలు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు టీఐడి లేకుండా, వాళ్ళ డబ్బులు దోసేశారు, వాళ్ళ రోజు ఇంక్రిమెంట్ కట్ చేశారు, వాళ్ళు దాచుకున్న మెడికల్ డబ్బులు, లోన్ డబ్బులు, పెళ్లికి ఇవ్వాల్సిన డబ్బులు, పర్సనల్ లోన్ డబ్బులు, హౌసింగ్ లోన్ డబ్బులు పూర్తిగా తినేశారు కదా. మీరు ఎంప్లాయీస్ ని పిక్కా పక్కింగ్ చేశారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఓటేశారు 5 లక్షల ఓట్లు. కాబట్టి భయం మీకు పడలేదు. కాబట్టి మీ మాట ఏంది, ఎంప్లాయీస్ ఓట్లు వేసి ఎట్టేస్తారు సార్. మీరే చెప్పండి విజయ్ గారు, మీరు ఎంప్లాయీస్ మీ సంస్థలో మీకు ఐడి కార్డు పెట్టుకుని ఓటేస్తారు. మీరు దొంగ ఓటు ఎట్ట అవుతుంది మీకు? ఎంత నీచమైన దిగుతారు అంటే వీళ్ళు. ఏంటంటే ఇంకా పారిపోవాలి, ఓడిపోవాలి, ఇంకేం చేయాలి? పక్కోడ మీద కావాల్సిన బురద బగిట్లుగా ఈ దుర్మార్గమైన చర్య వైసీపీకి ఉంది. ఇది సైకో ఆనందం, దుర్మార్గమైన నిజమైన సంస్కృతి. ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ఈశ్వర విమర్శిస్తారంటే వీళ్ళకి రాష్ట్రంలో ఉండే పార్టీ అర్హత కూడా అని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, ఒక 6 నెలల్లో బీఆర్ఎస్ శిష్యుడినా కేసీఆర్ ఏం చెప్పాడు చేశాడు కాబట్టి సంకనాకి పోతున్నాడు. రేపు 6 నెలలు ఈ పార్టీ మూసేసి బంగాళాలు కలిపేసి లండనో ఏ దేశమో పారిపోతాడు, లేదంటే జైల్లో పడి ఉంటాడు. మొత్తం వైఎస్ఆర్ లక్ష్మణ్ గారు ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అయితే వైసీపీ పదే విమర్శలు చేస్తూ ఉంది. నిజానికి అటెస్టింగ్ అధికారి సంతకం లేకపోయినా, స్టాంప్ లేకపోయినా కారణంతో వాటినైతే రిజెక్ట్ చేయొచ్చు. కానీ వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు, అటు టీడీపీ కానీ అటు బీజేపీ కానీ బీజేపీతో కలిసి మేనేజ్ చేస్తున్నారనే విమర్శను ఎలా చూడాలి? అది కాదండి, మేనేజ్ చేయడం అనేది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ చేతగాంతనము, వాళ్ళ వైఫల్యము ఎలక్షన్ కమిషన్ మీద వేస్తే ప్రయోజనం లేదు. మీరు అలర్ట్ గా ఉండాలి, అన్ని చెక్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఇక్కడ బ్యాలెట్ పేపర్లు అన్ని కలిపి ఒక కవర్ లో పెట్టి దాని మీద సీల్ వేసి పంపిస్తారు. లోపల ఎక్కడ స్టాంప్ వేయలేదు అంటే ఈ సీల్ చేసినటువంటి కవర్ మీద సంతకం పెట్టి స్టాంప్ కొట్టి పంపించుంటారు కదా. ఒకవేళ మర్చిపోయి ఉంటారు అనుకోండి. ఇప్పుడు నేనే ఉద్యోగిని, నా బ్యాలెట్ పేపర్ అందులో ఉంది, స్టాంప్ కొట్టలేదు అనుకోండి. బ్యాలెట్ పేపర్ మీద కాదు, కవరింగ్ లెటర్ మీద స్టాంప్ కొట్టలేదు, మర్చిపోయారు, సంతకం పెట్టి ఉంటాడు ఒట్టిగా. కొంతమందికి కొట్టాలని అవగాహన ఉండకపోవచ్చు. అంటే నా ఓటు హక్కు అంటే నా ఓటును తీసి పక్కన పడేస్తారా? నా హక్కు అది. నేను బ్యాలెట్ పేపర్ పంపించాను, కౌంట్ చేయాల్సిందే కదా. ఎట్లా పక్కన పెడతారు? దాని గురించి అవన్నీ ఊరికే ఏదో ఒక ఓడిపోతున్నాము అనేది వాళ్ళ మనసులో పట్టిందేమో నాకు తెలియదు. కానీ ఇక ఏ ఒక కారణాలు ఎత్తుక్కొని ఎలక్షన్ కమిషన్ మాకు సహకరించలేదు, లేకపోతే చంద్రబాబు మేనేజ్ చేశాడు. చంద్రబాబు మేనేజ్ చేస్తే మరి 2019లోనే మేనేజ్ చేసి ఉండాలి కదా. చేయలేదు, ఎందుకు పోయాడు? దారుణంగా ఓడిపోయాడు కదా. 151 సీట్లు ఎలా వచ్చాయి మరి? కానీ అప్పుడు కూడా కొన్ని టీడీపీ కొన్ని విమర్శలు చేసింది. కౌంటింగ్లో అవకతలు జరిగి ఉంటాయి. ముఖ్యంగా ఈవీఎంల మీద వాళ్ళు మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎం అనుమానం అది వేరండి. ఇప్పుడు ఏ బటన్ నొక్కినా కూడా తెలుగుదేశానికి పడుతున్నది అంటే ఆ అనుమానం వేరు. ఆ అనుమానం ఎప్పటి నుంచి ఉంది? ఈవీఎంలు పెట్టినప్పటి నుంచి ఉంది. ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది. మీరు ప్రతిపక్ష పార్టీలందరికీ లెటర్ రాసింది, మీరు రండి, ఇంకో ఇక్కడ ఈవీఎంలు అన్ని వరుసగా పెడతాం, మీరు ఏ ఉత్తిపెట్టిన ఈవీఎం తీసి బయట అక్కడ పెట్టుకొని మీరు చెక్ చేయండి, ఆ విధంగా అవకాశం ఉందో లేదో చూడండి, తప్పుంటే మా మీద చర్యలు తీసుకోండి అని ఛాలెంజ్ చేసి పిలిచితే కూడా నిరూపించలేకపోయారు కదా ప్రతిపక్ష పార్టీలు వెళ్ళి. అన్ని ఈవీఎంలు కరెక్ట్ గా ఉన్నాయని చెప్పారు కదా. కోర్టులు సుప్రీంకోర్టులో కేసేశారు, సుప్రీంకోర్టు కూడా ఎన్నికల అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూడా పార్టీలు అయితే ఈవీఎంల మీద విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఓడిపోయిన పార్టీ ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు చేశారు, తర్వాత బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరగాలన్నారు, తర్వాత పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఈవీఎంల మీద ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఎలా చూడాలి మరి దాన్ని?
ఇప్పుడు అదేనండి, వీళ్ళకి అవసరం ఉంటే ఒక విధంగా, అవసరం లేకుంటే ఇంకో విధంగా మాట్లాడతాయి రాజకీయ పార్టీలు. అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, బీజేపీ అని కాదు, అందరూ అంతే. ఇక్కడ ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు, ఆ టెక్నాలజీ మీద మనం వెళ్ళాము, మళ్ళీ బ్యాలెట్ పేపర్ అంటే మళ్ళీ ఎనికిపోతామా? ఏంటి డెవలప్మెంట్ అంటే? మళ్ళీ బ్యాలెట్ పేపర్ వేసుకొని మళ్ళీ ఎనికిపోయి బ్యాలెట్ పేపర్లు ముద్రించే అంటే మోసం జరగడానికి అవకాశం ఉండదని అయి ఉండొచ్చు కదా. బ్యాలెట్ పేపర్లు అయితే రిగ్గింగ్ చేయొచ్చు. ఇంకా బ్యాలెట్ పేపర్లు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పమంటారా? నేను స్వయంగా పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రంలో ఉన్నా, నేనే స్వయంగా జర్నలిస్ట్ గా. అక్కడ ఏమైంది, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అప్పుడు పోటీ, ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశంలో, శ్రీరామచంద్రయ్య తెలుగుదేశం కడపలో. ఇంకా ఓడిపోతున్నాము అని తెలిసిపోయింది టీడీపీకి. లాస్ట్ ఇంకా ఒక రౌండ్ ఉంది. ఆ రౌండ్ ఉండగా నేను అప్పుడే లోపలికి వెళ్ళాడు. ఏం చేశారు, బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏమయ్యా పెట్టిపోతున్నారంటే, ఇంకేముంది ఓడిపోతున్నాము లాస్ట్ రౌండ్ అన్నాడు. అక్కడికి పోయి జోసెఫ్ చూశాను నేను. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, డబ్బా పెట్టింటారు, ఏది బ్యాలెట్ పేపర్లు. టీడీపీ అని ఒక డబ్బాలో చిన్న బాక్స్, కాంగ్రెస్ ఒక బాక్స్, వేరే పార్టీ వాళ్ళే ఒక బాక్స్, అంటే బాక్సులు పెట్టింటారు. ఇక్కడ ఏం చేసిండు కాంగ్రెస్ ఏజెంట్, నేను చూస్తూనే కూడా టీడీపీ పడినటువంటి బ్యాలెట్ పేపర్లు ఆ డబ్బాలోంచి తీసి ఈయన డబ్బాలు వేసుకున్నాడు. ఏమైందంటే కనుక, మీరు ఊరుకోండి సార్, మీరు వచ్చారు నందవాయిస్తారు. వాడేమో ఎదురుగా ఉండే రెండు కలిపి ఇచ్చారు, అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కింద చేసేసారు, కౌంట్ చేశాడు, చేసేసి రాసేసాడు. మరి ఏం చెప్పాలి దానికి? అంటే బ్యాలెట్ బదులు అయితే కౌంట్ చేసినప్పుడు అవకతవకలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయంటారు ఈవీఎం కంటే కూడా. ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఈవీఎంల కంటే. ఈవీఎంలు మీరు అన్నట్టు ఏంటంటే, ఈవీఎంలను అలా ట్యాంపరింగ్ చేస్తే గనక పెద్ద మోసం అది. ఇక బ్యాలెట్ పేపర్ల కంటే దానికి మించిన మోసం లేదు, భయంకరమైన మోసం అది. అంటే అది ఛాన్సే లేదు అన్నటువంటిది రకరకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా తెలిసిపోయింది. ప్రతిపక్ష పార్టీలు నిరూపించలేకపోయాయి. అలాగే సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయారు. ఎక్కడ ప్రూవ్ కాలేదని పట్టుకునేసి మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మీ రాజకీయ అవసరాల కోసం బ్యాలెట్ పేపర్ ఉండాలని ఒకరు చెప్తారు, లేదు ఈవీఎంలు ఉండాలని ఒకరు చెప్తారు. ఈవీఎంల వలన ఏమైతుంది, ఇక్కడ బ్యాలెట్ పేపర్ అయితే ఏం చేస్తారు తెలుసా, ముందు రోజు రాత్రే నేను వెళ్ళిన పోలింగ్ కేంద్రంలో విత్ ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన నాతో ఛాలెంజ్ చేశాడు, రిగ్గింగ్ జరగదు అన్నాడు. ఎక్కడ? పులివెందుల్లో రిగ్గింగ్ జరుగుతుంది, నీ వల్ల కాదన్నా. పోలీస్ బందోబస్తు పెట్టాను, కాల్పులకు ఆర్డర్ ఇచ్చా అన్నాడు. ఛాలెంజ్, పోదాం పదా అన్న. నన్ను కారులో పట్టుకుని పోయాడు. నేరుగా పోలింగ్ కేంద్రం పోయాం. ఓటర్లు ఎవరు లేరు, కేవలం ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఉన్నాడు. అక్కడ పోయి వాడిని పోలింగ్ ఆఫీసర్ని అడిగితే, సార్ 35% పోలింగ్ అయింది అన్నాడు. అప్పుడు 11 గంటలకు టైం. 35% అయింది సార్ అన్నాడు. మరి ఓటర్లు లేరు, ఎట్లయిందంటే, పొద్దున్న వచ్చి పొలాలకు పోయారు, కొంతమంది వేసి మళ్ళీ పొలాల నుంచి మధ్యాహ్నం వస్తారు, మళ్ళీ వేస్తానంటాడు. ఈయన అర్థం కాలే, ఏమని నా వైపు చూస్తున్నాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు అని నేనేం చేశాను, అతను ఏమనుకున్నాడు, నేను కూడా పోలీస్ ఆఫీసర్ అనుకున్నాడు. నేను మట్టిలో ఉన్నాను కూడా. నేనేం చేశాను, బ్యాలెట్ పేపర్లు చూపించాను, చూద్దామన్నా. సార్ అన్నాడు. లేదు, చూపించి బయట పెట్టాను, తీశాడు. 90% బ్యాలెట్ పేపర్లే లేవు. బ్యాలెట్ పేపర్లు 35%, 90% లేవు. 4, 5 ఒక్కొక్క ఫోల్డర్లో 2, 3 ఉన్నాయి. మిగతా ఆయన ఏమైపోయాయంటే, సార్ అని నిలబడ్డాడు. ఆయన చెప్పేయాలా, ఆయన అడుగుతున్నాడు, చెప్పుకున్నాడు ఎస్పీ కూడా. సార్ వాడు ఏజెంట్ని పట్టుకున్నాడు. ఈయన ఎస్పీ స్వయంగా పోయి ఏజెంట్ని పట్టుకొని వాడిని లాఠీ తీసుకొని వాచినాడు. నేను అడ్డుపోయా, వాడిని ఎందుకు కొడతావు పాపము, ఇది వ్యవస్థ ఇలాగే ఉంటది ఇక్కడ, పులివెందుల రాజకీయం నీకు తెలియదు, వాడిని కొట్టకు అని చెప్పి కొట్టనీకపోతే అప్పుడు వాడు భయపడిపోయి పోలింగ్ ఆఫీసర్, సార్ రాత్రే వేసేసుకున్నారు సార్ అని. మొత్తం రాత్రే అన్ని కొట్టి డబ్బాలు వేసుకురా. కానీ ఏదేమైనా డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సరే ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది ఉంది కదా.
అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పోలీసు అధికారులు కానివ్వండి వాళ్ళని కానీ మేనేజ్ చేస్తున్న పరిస్థితి, పై స్థాయిలో సిబిఐ లేకపోతే ఈడీ అనో లేకపోతే ఈసీ అనో ఎంతో కొంత మేనేజ్ చేసే అవకాశం లేదంటారు అసలు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పడానికి లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పుడు రాష్ట్రంలో సిఐడి మీదనో ఏసీబీ మీదనో రాజకీయ ఒత్తిళ్లు ఉండవా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా. అలాగే కేంద్రంలో ఉండవని ఏమిటి? ఇప్పుడు ఒక సిబిఐ ఆఫీసరు నాకు చాలా క్లోజ్, ఆయన అడిగాను ఏంటి అని, ఏం చెప్పాడు? ఏదైనా పొలిటికల్ సెన్సేషనల్ కేసుల్లో మేము ఏదైనా స్టెప్ వేయాలంటే, అరెస్ట్ చేయాలన్నా, నోటీస్ ఇవ్వాలన్నా, రైడ్ చేయాలన్నా పై వాళ్ళ యొక్క, అంటే తన పైవాడంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ కాదు, హోమ్ మినిస్టర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఓరల్ గా. అక్కడి నుంచి డైరెక్షన్ వస్తే తప్ప మేమేమి చేయలేము, మీరు కొద్ది రోజులు ఊరుకోండి అంటే ఊరుకోవాల్సిందే, ఏం చేయడానికి లేదు. అరెస్ట్ చేయొద్దు కొద్ది రోజులు అంటే కూడా ఆగాల్సిందే. ఎందుకు? వ్యవస్థలో మనం ఒక భాగంగా ఉన్నప్పుడు పైనుంచి వాళ్ళు ఎందుకు చెప్తారో మనకు అవసరం లేదు, ఆగండి అంటే ఆగుతాము అని చెప్పాడు. అంటే అది కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసము ఏ పార్టీ అయినా కూడా పోలీస్ వ్యవస్థను కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేస్తుంది, నో డౌట్. దానికి సందేహం ఎందుకు? రైట్. వేణుగోపాల్ గారు, ఏదేమైనా కొంతవరకు అయితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా వ్యవస్థలపై ఉంటాయని చెప్తున్నారు. అటువంటిప్పుడు కొంతవరకు మేనేజ్ చేసే అవకాశం ఎందుకు ఉండదు? ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఆయన శ్రీనివాసరెడ్డి అన్న గారు కానీ, తర్వాత చౌదరి గారు కానీ, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు. ఎందుకంటే ఎక్కడైనా ఒక 5% ఎక్కడైనా లోపాలు జరుగుతుంటే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. కాబట్టి అవన్నీ కూడా జరగకోకుండా సక్రమంగా ఎన్నికల ప్రక్రియను జరిపించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత రాజకీయ పార్టీలదే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఏదైతే అధికార పార్టీ ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ యొక్క అధికార పార్టీకి కొన్ని విశిష్టమైనటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా సరే పాత స్నేహితులు లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళని ఎక్కడైనా ఒక 5% ఎవరైనా లోపరుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు అప్పుడు కడపలో 95% బ్యాలెట్లు ముందే ఎత్తుకెళ్ళిపోయి నైటే ముద్రించుకున్నటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానం ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. ఇవాళ చాలా సక్రమంగా మరి ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా ఎక్కడా కూడా లోపాలు జరగకోకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు చూసినా ప్రభుత్వ అధికారుల మీద ఎందుకు పడుతున్నారు? ఇందాక శ్రీనివాస్ చౌదరి అని చెప్పారు. ఇవాళ 99% ఇవాళ ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు పెట్టారు, వాళ్ళ జీతాలు సక్రమంగా ఇవాళ 13వ తారీఖు వచ్చినా కూడా వాళ్ళకి జీతాలు ఉన్న పరిస్థితి. ఇవాళ సిపిఎస్ రద్దు చేస్తామని వారం రోజుల్లో రద్దు చేస్తా ఉన్నటువంటి మహానుభావుడు 5 సంవత్సరాల్లో కూడా రద్దు చేయకపోవడం వల్ల ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఏకం 95% చెప్పి మరి మేము మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి మరి వాళ్ళు మరి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి విధానానికి భయపడిపోయి ఇవాళ ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ఆ కవర్ల మీద సంతకాలు ఉన్నాయా, సీర్లు ఉన్నాయా, ఇట్లా వచ్చారు. ఎందుకు సార్ అలా చూడాల్సిన అవసరం ఉంది? ఆయన తీసుకున్నప్పుడు బ్యాలెట్ పత్రం మీద సంతకము, తర్వాత ఆ పుస్తకంలో పెట్టినటువంటి సంతకం రెండింటిని కూడా టాలీ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఎన్నికలలో భయపడింది, ప్రజల యొక్క వ్యతిరేకతని గమనించింది. ఎవరైతే ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏదైతే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఏదైతే ఈ అభివృద్ధి చేయనటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనేటువంటి కంకణం కట్టుకున్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది. కాబట్టి ప్రజా చైతన్యాన్ని ముందు తలవంచక తప్పదని ముందు నుంచే నాకు ఒక 15 ఎన్నికల అయిపోయిన మొదట మా సాయంత్రం నుంచే గొడవలకు దిగటం, కొట్టడం, మరి హింసలకు గురి చేయటం, మా అభ్యర్థులను హింసలకు గురి చేయటం, వాళ్ళ యొక్క కార్యకర్తలను కొట్టడం అనేటువంటి పరిస్థితులు చూస్తుంటే మీరు గమనించండి. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళే గాయపడ్డారు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు గాయపడినటువంటి పరిస్థితులు ఏమన్నా మీడియా ముందు చెప్పమనంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు కదా. కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కొడుతున్న వీడియోస్ కొన్ని రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆ రోజున మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏవిఎం పగలు కొట్టినటువంటి బాక్స్ లో మిగిలినటువంటి సాయంత్రం వరకు జరిగినటువంటి అన్ని కూడా రిలీజ్ చేయమంటాడు. ఏంటి ఆయన ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళు నేను చెప్పేది అదే, ఇవాళ మేము అన్ని పార్టీలలో వెళ్తున్నాం. ఏ కౌంటింగ్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళేటప్పుడు సమానంగా అందరం డ్యాక్ కన్నుతో చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి
పోలింగ్ ఏజెంట్లు, ఆ పోలింగ్ స్టేషన్ లో కూర్చున్నటువంటి ఏజెంట్ల మీద ఉంది, పైన ఉన్నటువంటి చీఫ్ ఏజెంట్ల మీద ఉంది, అభ్యర్థుల మీద ఉంది. ఇదంతా కూడా చూసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా గమనించుకుని అన్యాయం జరుగుతుంటే ఎక్కడైనా సరే ఎదిరించి ఏదైనా వీడియో క్లిప్ లాంటిది తీసి బయటకు పెట్టినంత మాత్రాన తప్పేం కాదు. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మరి ఎమ్మెల్యే గారు పగల కొట్టింది కూడా ఇవాళ బూటకం అని చెప్పేటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఇవాళ అందరి కళ్ళకి కూడా గంతలు కట్టేటువంటి పరిస్థితుల్ని వైఎస్ఆర్సీపీ తీసుకొస్తుందంటే చాలా బాధాకరమైన విషయం. మరి వేణుగోపాల్ గారు, పోలింగ్ రోజే ఆ పరిస్థితి ఉంటే ఇక కౌంటింగ్ దగ్గరికి వచ్చేసింది, ఇంకొక 5 రోజులు 6 రోజుల్లో ఉన్న పరిస్థితి. మరి కౌంటింగ్ రోజు పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? మరి అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ అధికారుల వైఫల్యం అని 2 పార్టీలు అంటాయా? లేదు, వాళ్ళ అధికారులకి చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది, కొంతమంది అధికారుల్ని బదిలీ చేయడం జరిగింది. కాబట్టి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారనేటువంటి ఒక సాంకేతికమైనటువంటి ఒక పరిస్థితి అధికారుల్లోకి వెళ్ళింది. కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ జరిగినటువంటి చెదురుమదురు సంఘటనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ సబ్ డివిజన్ ఆఫీసర్లు కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సదస్సులు పెట్టి జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, ఎన్నికల నియమ నిబంధనలు ఏంటి, ఇవాళ అంతా కూడా వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో మేము ఎవరో కూడా వ్యవస్థ లేదు, ఇవాళ ఎన్నికల సంఘం కింద పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని తూచా తప్పకుండా ఎన్నికలు కౌంటింగ్ అయిపోయినటువంటి లెక్కింపు అయిపోయినటువంటి రోజుకే కాకుండా వాళ్ళు ఇప్పటి వరకు పొడిగిస్తే అప్పటి వరకు కూడా మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఎవరికి కూడా మేము తలవంచమని చెప్పి పోలీసు వాళ్ళు గత 10 రోజుల నుంచి కూడా ఈ సంఘటనలు జరిగిన తర్వాత అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ సదస్సులు పెట్టి ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు, రాజకీయ పార్టీలను చైతన్యం చేస్తున్నారు, నాయకులకు చెబుతున్నారు, వాళ్ళ యొక్క నాయకుల యొక్క ద్వారా కూడా చెప్పిస్తున్నారు ఎలాంటి సంఘటనలకి కూడా పాల్గొనవద్దు, సక్రమంగా సహకరిద్దాం, సక్రమంగా ఈ లెక్కింపుని అందరం కూడా సహకరించుకునేటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పి ఇప్పటికే అవగాహన సదస్సు జరిగినాయి. కాబట్టి తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుపోతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజున అక్రమాలు జరగడానికి వీలు లేదు. అలాంటి చర్యల్ని చాలా కట్టుదిట్టమైనటువంటి 3 అంచెల భద్రతా చర్యలు కానీ, సీసీ కెమెరాలు కానీ, చాలా బయట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ని మరి రక్షించడానికి కానీ కావాల్సినటువంటి సిబ్బందిని కూడా ఇవాళ మరి కేంద్ర నిజంగా వెబ్ క్యామ్స్ తో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. కానీ పిన్నెల్లి ఈ వ్యవహారం అయితే బయటకు రావడమే చాలా కాలం తర్వాత వచ్చింది. అంటే 13వ తారీఖున పోలింగ్ జరిగితే దాదాపు 20వ తారీఖున 22వ తారీఖున బయటకు వచ్చింది. అది కూడా ఏంటి, ఎలక్షన్ కమిషన్ బయట పెట్టిన సందర్భం కాదు, అది వేరే విధంగా మరి టీడీపీ వల్ల లేకపోతే జనసేన వల్ల బయట తీసుకొచ్చారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో ప్రచారం అయిన తర్వాతనే తెలిసిన పరిస్థితి. తప్పకుండా అలాంటి అన్ని తీసుకునే ఇవాళ వాళ్ళు ఆ రోజున బయట పెట్టలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ అధికారులను కూడా వాళ్ళ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మనం ఏదన్నా అక్రమైనటువంటి పరిస్థితుల్లో లేకపోతే మనం సరైనటువంటి పరిశీలన కనుక లేకపోతే వేణుగోపాల్ గారు ఒకటి చూడాలి, ముఖ్యంగా ఒకటి చూడాలి ఇక్కడ. అసలు ఆ విషయం బయటికి పెట్టిన అధికారులు తప్ప, లేకపోతే ఆ వీడియోని బయటకు తీసుకురావడానికి ఎన్నికల సంఘానికి సంబంధం లేకుండా బయటకు తీసుకురావడానికి సహకరించిన అధికారులు తప్ప, అక్కడ అధికారులే ఇక్కడ అధికారులే. ఎలా చూడాలి అధికారుల తీరు? 2 గ్రూపుల కింద విడిపోయారనుకోవాలా పార్టీల పరంగా? ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో విజయ్ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాయకులకి భయపడిపోయి వాళ్ళు అక్కడ పోలింగ్ ఏజెంట్ కూడా ఒక ఆయన చెప్తున్నారు, ఏమని చెబుతున్నారు, నా ప్రాణానికి హాని ఉందని చెప్పి వాళ్ళ మీడియా మీద ముందుకు వచ్చి వాళ్ళు పోలింగ్ ఏజెంట్ లో కూర్చున్నప్పుడే వీడియోలు తీసుకొచ్చి చూపించారు అనుకో, నీ కూతురు ఇదిగో మీ కుటుంబ సభ్యులు ఈ రకంగా హింసలు పెడుతున్నావు అని చెప్పి పోలింగ్ ఏజెంట్లు కూడా భయపెట్టినటువంటి విధానంలో చూసినట్టయితే ఇవాళ వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ప్రాణహాని ఉందనేటువంటి ఉద్దేశంతో ఎక్కడన్నా నేను ఇందాకే చెప్పాను 5% ఎక్కడైనా ఇలాంటి అవకతవకలో జరిగినటువంటి పరిస్థితులను కూడా భవిష్యత్తులో జరగకోకుండా ఇదంతా కూడా ఒక గుణపాఠం. కాబట్టి అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి పని వలన ఇవాళ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లని మరి ఎన్నికల సంఘం తీసుకుంటుంది. కాబట్టి ఇది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇది ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ లో ఉంది, ఇది ఒక పరిశీలనలో ఉంది. కాబట్టి దీని మీద ఎక్కువగా కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇది ఒక పరిశీలనలో ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా బయటకు తీసుకొచ్చి అక్కడ ఎలా బయటకు వచ్చింది, ఎలా ఇది జరిగింది, ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోలేదనే మీద కూడా భవిష్యత్తులో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రేపొద్దున జరిగేటువంటి కౌంటింగ్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగవు, ప్రతిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా కలుగుతాయి.
శ్రీనివాస్ గారు మీరు అలా చూస్తారు? ముఖ్యంగా పోలింగ్ రోజున మనం చూసాము, హింసాకాండ జరిగింది, ఈవీఎంలు బదిలైన పరిస్థితులు చూసాం. మరి కౌంటింగ్ రోజు అలాంటివి ఏమి జరగవని ఆశిస్తున్నారా? గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వారి మనస్తత్వాన్ని తెలుసుకుంటే వాళ్ళ పరిపాలన మనం అంచనా వేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి విధ్వంస పరిపాలన, అభివృద్ధి లేదు. ఎక్కడేం జరిగినా దౌర్జన్యమే, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. సో వాళ్ళ మైండ్ సెట్ అంతే. వాళ్ళు రేపు ఎన్నికల్లో ఫలితం రాలేదంటే అవసరం అనుకుంటే గొడవలు చేస్తారు, తగలబెడతారు, వీలైతే ప్రాణాలు కూడా తీసేస్తారు. అందుకే ఇస్రా గారు అనేక సమస్యాత్మకమైన బూతుల్లో విచారించి ఈ రాష్ట్రంలో ఒక 25 కంపెనీలు మిలిటరీలు రావాలి, ఎన్నికల ఫలితాల తర్వాత భారీగా గొడవలు చేస్తారు, 2 వారాల పాటు ఇక్కడ ఉంచండి అని చెప్పి నివేదిక ఇచ్చారు గవర్నమెంట్. అంటే ఒక ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసరు నీట్ గా ఎంక్వైరీ చేసి ఈ దుర్మార్గులు భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కూని చేయబోతారు, వీళ్ళు గెలవకపోతే ఖచ్చితంగా విధ్వంసం చేస్తారు, ఆల్రెడీ 5 సంవత్సరాలు చేసేసారు రాష్ట్రాన్ని, ఇప్పుడు పోతా కూడా తగలబెట్టిపోతారని చెప్పి ఆయన చాలా క్లియర్ గా నివేదిక ఇచ్చాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దాన్ని ప్రభుత్వం రెడ్ అలర్ట్ గా ప్రకటించింది. అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత, నెక్స్ట్ పోలింగ్ తర్వాత ఒక 10-20 రోజులు ఉండండి, మిలిటరీని ఇక్కడే పెట్టండి, రెడ్ అలర్ట్ ప్రకటించండి, సమస్యాత్మకమైన భూముల దగ్గర మరింత బందోబస్తు ప్రకటించండి. అంటే ఎంత క్రూరంగా, నీచంగా, దుర్మార్గంగా ప్లాన్ చేశారు. ఇది కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, వీడియోలు ఎవరు బయట పెట్టారని. వీడియోలు బయట పెట్టడం నేరంగా వస్తుంది, అది హక్కు. మీకు కావాలంటే మళ్ళీ విచారించుకోండి. ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యం జరిగితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ నో లేదా రక్తాన్ని రక్షిస్తా ఉంటే అటువంటి చూపించకూడదు, అది నేరం. కానీ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించి దానికి మిమ్మల్ని అడుగుతున్నాను, దానికి సంబంధించి వీడియో బయటికి రావడం అంటే అది నేరం కాదంటారా? ఎస్, నేను దాని గురించి చెప్తున్నాను. నేను లాయర్ని అడిగాను, ఒక జడ్జిని అడిగాను. మీరు పోతూ ఉంటే పక్కోడు పర్సు నేను కొట్టేస్తుంటే మీరు విజిలేయడం అనేది మీ చట్టం, మీ హక్కు. అయ్యా నీ పర్సు కొట్టేస్తున్నాడు చూడు అని. అలాగే పలానాడు పలానింటిపై గొడవ చేస్తున్నాడు చూసి కత్తికం పరిగెడుతుంటే ఆపాల్సిన బాధ్యత పౌరుడు, నీ హక్కు. లేదంటే ఒక యాక్సిడెంట్ జరిగితే నాకు సంబంధం వెళ్ళిపోకుండా 108 పోలీసులు చెప్పడం అనేది మీ హక్కు. ఇట్లా ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తుంటే ఆ వీడియోని బయట తీసుకొని చెప్పడం రైట్. రైట్ ఈస్ ద రైట్. వీడియో ఎలా తీసుకొచ్చారు? అధికారుల ద్వారా తీసుకొచ్చారా లేకపోతే ఏదైనా మేనేజ్ చేసి తీసుకొచ్చారా అన్నదే పాయింట్ ఇక్కడ. ఎవరు మేనేజ్ చేయలేదు సార్. ఇక్కడ వాళ్ళల్లో ఎక్కడో ఏదో సందర్భంగా లీక్ అయింది, ఏదో ఎలక్షన్ కమిషన్ చూసుకుంటారు. వాళ్ళ ద్వారా వచ్చిన అధికారుల ద్వారా వస్తే తప్ప ఇది వెబ్ కాస్టింగ్ లో రికార్డ్ అయిన తప్ప ఇంకేనా ఉండవు. అది ఎలానో వచ్చింది, లోకేష్ గారు పోస్ట్ చేశారు, ఆ లోకేష్ గారు పోస్ట్ చేసి సెంట్రల్ ఎలక్షన్ చూసింది, సెంట్రల్ ఎలక్షన్ చూసి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి ఆ అధికారం ఇచ్చింది. ఎందుకంటే ఇలా జరిగింది, ఇమీడియట్ గా పిన్నీళ్ళు అరెస్ట్ చేయమని. సో దీని వెనకాల ఏం జరిగిందని వాళ్ళు విచారించుకుంటారు. ఆ విచారణ వల్ల లోకేష్ గారు ఏ నష్టం లేదు. ఆయన విజిలేషన్ సిస్టమ్ అంటారు, విజిల్ వేయడం సిస్టమ్ అంటారు. ఒక తప్పు జరుగుతా అంటే అలర్ట్ చేయడం అన్నమాట, దాన్ని తప్పండ్రు. అదే విధంగా అధికారులను అలర్ట్ చేయడం వేరు, అధికారుల ద్వారా విషయం బయటికి రావడం వేరు. కానీ మీ ద్వారా సోషల్ మీడియాలో వస్తమే నేరంగా చెప్తూ ఉన్నారు. నేరం కాదు, నేను అన్ని విచారించాను, లాయర్లు అడిగాను, జడ్జిని అడిగాను. ఇది అలర్ట్ అంటారు, ముందుగా చెప్పడం అంటారు. ఇది ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలి. దీనిపైన మేము కూడా ఇంకొక రిక్వెస్ట్ కూడా పెట్టాం. ఎందుకంటే 106 బూతుల్లో ఈ విధంగా గొడవలు జరిగాయి. 11 ఈవీఎంలు పగలగొట్టారు. మిగిలిన వీడియోలు బయట పెట్టండి అన్నాం. దానికి ఎలక్షన్ కమిషన్ విచారించి ఎవరైతే ఆ వెబ్ కాస్టింగ్ లో నేరస్తులు ఉన్నారో వాళ్ళకందరికి 41 నోటీసులు ఇచ్చింది. కాబట్టి మీరు మళ్ళీ విచారించండి కావాలంటే. ఇచ్చేది కాకుండా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వాళ్ళందరినీ కూడా సరెండర్ కమ్మని చెప్పి మళ్ళీ సెకండ్ నోటీస్ ఇచ్చింది. సో ఎక్కడ ప్రభుత్వం ఎవరిని తప్పు చేసినా వదలదు సార్. ఖచ్చితంగా తప్పు జరుగుతా ఉంటే, మీ కళ్ళ ముందు జరుగుతా ఉంటే మీరు హెచ్చరించడానికి మీకు ధర్మం, నైతిక ధర్మం అది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి వీడియో ఎవరో చూసి బాధపడి ఎట్లా బయటకు వచ్చిన రికార్డ్ అది మాకు వచ్చింది, మేము ఎలక్షన్ కమిషన్ పెట్టాం. అది నిజమా కాదని కూడా తెలుసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దీంట్లో ఉండే పిన్నీల్ రామకృష్ణారెడ్డి కాదా, మార్ఫింగ్ కటింగ్ అని కూడా డిసైడ్ చేశారు. సో అన్ని రకాల సిస్టమ్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఎస్ ఇది ఒరిజినల్ వీడియోనే, ఎలా వచ్చింది మనం చూసుకుందాం, ముందు అరెస్ట్ చేయమని చెప్పారు. సో అది ప్రాసెస్ సిస్టమ్. కానీ వీడియో బయట వచ్చింది, ఎవరు రిలీజ్ చేసిన పైన ఎటువంటి ఇబ్బంది కలగదు, ఇది నేరం కూడా కాదు. ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం. మీలాంటి జర్నలిస్ట్ ద్వారా, మీలాంటి మీడియాల ద్వారా తప్పులు జరుగుతా ఉంటే బయటకు తెలియాల్సిన సందర్భం ఆ వీడియోలు. కాబట్టి అలా వచ్చింది, దాన్ని సమర్థిస్తున్నారు, దాన్ని వ్యతిరేకించట్లేవు. అలా జరిగింది కాబట్టి ఈ దుర్మార్గం ఎటువంటి అరాచకాలు బాధపడుతుందో బయటకు వచ్చింది ప్రజలకి. అది తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. సో ఇప్పుడు మీరు జరిగిన పాయింట్కి వస్తున్నారు. 4 తర్వాత బెటాలియన్స్ వచ్చినాయి, మిలిటరీ వస్తా ఉంది. దీనికోసం వాళ్ళు పెట్రోల్ బొమ్మలు తయారు చేసుకున్నారు, నాటు బొమ్మలు తయారు చేసుకున్నారు,
గుండాలను రౌడీలను బట్టి మేనేజ్ చేస్తున్నారు. సో ఎలక్షన్ ఫలితాలు మనకు అనుకూలంగా రాకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల పైన ఎండ్ల పైన పడి కొట్టండి, తగలబెట్టండి, బాంబులు వేయండి, రాష్ట్రాన్ని రవాణా కష్టం చేయమని చెప్పి ధ్వంస రచన చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దట్ మీన్స్ ధ్వంస రచన. ఈ రచన జరుగుతుంది తెలుసుకున్న తర్వాతే మిశ్రా గారు రిపోర్ట్ ఇచ్చారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఎరగలేదు సార్. ఈవీఎంలు పగలు కొట్టేది, తగలబెట్టేది, బాంబులు వేసేది, కొట్టేది, ఓటర్ల ముడుము కొట్టేది, ఇవన్నీ ఎక్కడ చూడలేదు. ఎక్కడ మారుమూల బంధం జరిగింది కదా తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్రం హైలైట్ అయ్యి. సో అందుకే ఈరోజు మిలిటరీ వస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగల. గతంలో ఎప్పుడు కూడా ఇంత గొడవ కూడా జరగల. అది ఎప్పుడో పాతకాలంలో లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఎప్పుడో బ్యాలెట్ పేపర్ ఉండేటప్పుడు జరిగి ఫ్యాక్షనిజంలో. ఆ తర్వాత అందరూ మానేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ సంస్కృతి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత విధ్వంసమైన పరిపాలన అర్థమవుతోంది. దానికి అనుగుణంగా పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగం, అలాగే మిలిటరీ స్పందిస్తుంది. కాబట్టి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత, వెనకూసే పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు, ప్రభుత్వంలో ప్రజల్ని దుర్మార్గంగా హింసించారు కాబట్టి ఇంత పెద్ద వ్యతిరేకత వచ్చింది. 82% ఓటింగ్ చేశారు. ఓట్లు వరదంటారా, సునామీ అంటారా, ఏమంటారా మీ భాషలో అనండి. కానీ ఇంత భారీగా కసిగా వచ్చి ఓట్లు వేశారంటే పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చేసారు, విదేశాల నుంచి కూడా వచ్చేసారు, అవాతాతలు రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మూడింది, ఇంటికి పోతున్నాను తెలిసిపోయింది. కాబట్టి కోటి అల్లర్లకి కుట్ర పంతున్నారు. ఈ కుట్రని ప్రభుత్వం ఛేదించింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా సమాచారం రావడంతో బెటాలియన్ దింపారు. రేపు స్వేచ్ఛాయుతంగా ఫలితాలు రావాలని, ఆ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ప్రతిపక్షాలు కానీ ఆలోచనతో వాళ్ళకు కూడా సేఫ్టీ, మా అభ్యర్థులకు కూడా చాలా మందికి సెక్యూరిటీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. ప్రాణాలు తీసేయండి. మా తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థిని అయితే చంపేయండి రా, చంపేసి ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి డైరెక్ట్ లైవ్ లో చెప్పాడు ఒక. అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి అభ్యర్థులకు కూడా రక్షణ కల్పించాలని బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఓట్లను స్వచ్ఛంగా లెక్కబెట్టి ఫలితాలు నిర్మోహమాటంగా, ట్రాన్స్పరెంటల్ గా దానికి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ భద్రతా వలయాన్ని, 3 వచ్చిన భద్రతా వలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఈసీ కలిసి నిర్ణయం తీసుకుని చేశారు. ఎప్పటికప్పుడు ఈవీఎంల దగ్గర సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పైగా పరిశీలన ఆ వ్యక్తులు కంటే కొంతమంది అబ్జర్వర్స్ గా పెడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా ప్లానబుల్ గా జరుగుతుంది ఈసీ. కాబట్టి ఈసీ బాగా కరెక్ట్ గా చేస్తుంది. కాబట్టి బాధ కలిగి, భయం కలిగి ఈసీ మీద దాడులు మొదలు పెట్టారు, విమర్శలు మొదలు పెట్టారు. అది ఏటికెళ్ళిపోయిందంటే స్వచ్ఛంద సంస్థగా తన స్వరాధికారులను ఈసీని కూడా వీళ్ళు తప్పడుతున్నారంటే వీళ్ళు ఎంత నీచులో అని అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ప్రజలంతా కూడా ముక్కును వేలేసుకుంటారు. తాళంజలిని పార్టీకి ఇదే చివరి ఎన్నికలు, ఇదే ఆఖరి ఎన్నికలు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్ డెసిషన్ కూడా ప్రజలు చెప్పబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త వైసీపీ నాయకులారా. ప్రజాస్వామ్యాన్ని మీరు పూర్తి చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ప్రజాహితంలో మీరు దోషులు అవుతారు, శిక్ష పడుతుంది, దానికి ఫలితాలు కూడా అనిపిస్తారని మీ ద్వారా హెచ్చరిస్తున్నారు. రైట్. వేణుగోపాల్ గారు, ముఖ్యంగా అమిత్ షా ఏపీలో ఎక్కువ సీట్లు రాబోతున్నాయని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి ఉత్తరాదిన ఓట్ల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని సజ్జలు అంటున్నారు. నిజంగా ఏపీలో కూటమికి ఎక్కువ ఓట్లు రాబోతున్నాయా? నేను ఇందాకే చెప్పాను సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన తీసుకురావటం కూడా ప్రజాస్వామ్యంలో తలదించుకునేటువంటి విషయం. ఆయన ఏ రకంగా ఒక ప్రధానమైనటువంటి సలహాదారుడుగా ఉండి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజల్ని శాసించే స్థాయికి ఆయన ఎదిగాడంటే చాలా సిగ్గుచేటటువంటి విషయం. చాలా స్పష్టంగా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేసింది, పోలవరం విషయంలో ఏ రకమైనటువంటి ప్రజలకు అన్యాయం చేసింది, అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి 2019లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ రకంగా నాశనం చేసింది, ఏ రకంగా మరి ఉద్యోగులను ఇస్తామని చెప్పి కేవలం 1,35,000 మంది సచివాలయ ఉద్యోగస్తులకే 4-5 సంవత్సరాల్లో పరిమితం చేసుకున్నటువంటి పరిస్థితులు గమనించడం జరిగింది. మద్యపాన నిషేధ విషయంలో చేతులు ఇచ్చేసినటువంటి విషయం తెలిసింది. ఇవాళ ఎంతో బాధ్యత కలిగినటువంటి, మేము నాడు నేడు ప్రపంచంలోనే తలదన్నేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి అలాంటి బళ్ళలోనే మరి ఇవాళ ఉపాధ్యాయుల్ని నియమించలేనటువంటి పరిస్థితుల్ని ఇవాళ అన్ని ప్రపంచంతో సహా అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా గమనించడం జరిగింది. ఈ వైఫల్యాలన్నింటినీ కూడా గుర్తించి ఇవాళ అమిత్ షా లాంటి వ్యక్తి కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాయ మాటలు 2019లో 3,642 కిలోమీటర్లు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇదంతా గ్లోబల్ ప్రచారమే. వైసీపీఏ 175 గెలవబోతుందని ఇప్పటికీ అదే పాట పాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదో చెప్తారు, మేకపోతు గాంభీర్యం వహించకపోతే ఇంకెట్లా సార్. ఇప్పుడు ఆయన ఏమో ఎట్లాగో రావణ కష్టలాగా ఆంధ్ర రాష్ట్రం మారిపోయి ఓ పక్కన అరాచకాలు జరిగిపోతుంటే చక్కగా ఆయన లండన్ వెళ్ళిపోయాడు. ఆయనకేమో 5 సంవత్సరాల బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి
ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా కంటికి రెప్పలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమైనటువంటి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ముఖ్యమంత్రి గారికి ఉంది. మిగిలిన ప్రతిపక్ష నాయకులు అంటారా వాళ్ళకి వెళ్ళేటువంటి అవసరం ఉంది, వాళ్ళు ఆ రోజున రావాలి. కానీ ఈయన వాళ్ళ రాష్ట్రాన్ని చూసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన పక్క దేశానికి వెళ్ళిపోయి ఇవాళ ఎట్లాగో ఓడిపోతున్నాం అనేటువంటి ఒక పరిస్థితుల్లో మేము 9వ తారీఖున ఏదో మధ్యాహ్నం 2:30 గంటలకి పలానా చాటు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, రూములన్నీ బుక్ అంటే అయిపోయినాయి. ఇంకా ఎలక్షన్ కూడా అయితే అమల్లో నడుస్తుంది కదా, ఎక్కువ అధికారాలని ఈసీ చేతుల్లో ఉంటాయి కదా శాంతి భద్రతలతో పాటు. ఎంత ఉన్నా ఒక బాధ్యత గల వ్యక్తి, మేము చెప్పేది ఏంటంటే అధికారాల గురించి మాట్లాడతల్లా, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి హోదాగా ఉండి 5 సంవత్సరాలు ఇవాళ ఈ రాష్ట్రం ఇలా రావణ కష్టలాగా మారిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని వేణుగోపాల్ గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. 2019లో వివేకానంద గారు చెప్పినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రశ్నించి నేనే. ఇప్పుడు రావణ కాష్టంగా మన రాష్ట్రంలో 80 లండన్లో కూర్చుంటే బ్రహ్మనగరం తగలబెడితే వీడియో చక్రవర్తి బిడేలు వాయించుకున్నట్టు ఆయన చెప్తే మాత్రం భోగం ఇంకోటి చేస్తే మాత్రం విచారం ఉంటాడు సార్. ప్లీజ్ కంటిన్యూ. రైట్ టైం అయిపోయిందండి మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే రాయపూడి వేణుగోపాల్ గారు, డిబేట్లో పాల్గొన్న ఉప్ప లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.